నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు శోభారాణి కేత. ఈ రోజు కూడా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అనుకుంటున్నారా? మనకి హెయిర్ గురించి చాలా రకాల ట్రీట్మెంట్ మనం చేసుకున్నాం కదా, చాలా రకాల ప్యాక్స్ కూడా చెప్పుకుంటున్నాము. సో ఎక్కువగా నాకు వచ్చే కాల్స్ కూడా మోస్ట్లీ వైట్ హెయిర్ కంట్రోల్ అవ్వాలి మేడం అనే వస్తూ ఉంటాయి. ఎక్కువ మనం ఎన్ని చెప్పుకున్నా సరే ఇంకా కాల్స్ వస్తున్నవి, గ్రే హెయిర్ కంట్రోల్ చేసుకోవడం ఎలా మేడం, ఎర్లీ స్టేజ్లో రాకుండా ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, ముందు నుంచే మనం ఎలా కేర్ తీసుకోవాలి, ఇలాంటి కాల్సే వస్తున్నాయి అన్నమాట. సో అందుకనే గ్రే హెయిర్ కంట్రోల్ అవ్వడం గురించి ఈరోజు కూడా ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చాను. ఇది కూడా వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ మాట. ఇది ఏంటి అంటే ఆనియన్. సో ఉల్లిపాయతో మనం చాలాసార్లు చాలా ఎపిసోడ్లు మనం చెప్పుకున్నామండి. ఆనియన్తో హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయడం, అలానే ఆనియన్తో చాలా రకాల ప్యాక్స్ చెప్పుకున్నాం కదా. సో ఈ రోజు కూడా మనం ఆనియన్ని ఉపయోగించి గ్రే హెయిర్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది చెప్పబోతున్నాను. సో ఒక ఉల్లిపాయ తీసుకుంటారన్నమాట. సో అలానే మనం ఏం చేస్తామంటే టీ డికాషన్. సో టీ డికాషన్ అంటే జనరల్గా మనం తాగే టీ డికాషన్ లాగా ఉండకూడదు, చాలా థిక్గా ఉండాలన్నమాట. ఇంచుమించు ఒక కప్ ఆఫ్ మనకి డికాషన్ రావాలి అంటే హాఫ్ కప్పు వరకు మనకి టీ పొడి వేసుకోవాలి. ఇంచుమించుగా హాఫ్ కప్ వేసుకోవాలన్నమాట. అప్పుడు బాగా మరిగిన తర్వాత, అంటే బాగా బాయిల్ అయిన తర్వాత చిక్కగా వచ్చేదే డికాషన్. అది బ్లాకిష్ కలర్లో ఉండాలి, అంటే అంత చిక్కగా ఉండాలన్నమాట. ఓకే, అర్థమైంది కదా మీకు. సో అదేవిధంగా టీ డికాషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే గోరింటాకు పొడి. సో గోరింటాకు పొడి ఆల్మోస్ట్ మనం హెన్నాలో యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో గోరింటాకు పొడిని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాము. సో ఈ మూడు కలిపి గ్రే హెయిర్ కంట్రోల్ అవ్వడం గురించి ఒక మంచి ప్యాక్ చెప్పబోతున్నాను. సో నేనైతే రెడీగా ఉన్నాను, మీ అందరూ కూడా రెడీగా ఉన్నారు కదా. చూస్తున్నారు కదా, ఆనియన్ ఇదిగోండి. ఈ విధంగా మనం ఆనియన్ తీసుకున్నాము. దీన్ని ఏం చేస్తామంటే జనరల్గా మిక్సీ జార్లో వేసుకుంటే మనకి జ్యూస్ వచ్చేస్తుంది. సో ఆ విధంగానే చేసుకోవచ్చు. చిన్నది కాబట్టి మనం చేత్తో మనం తీసేసుకోవచ్చు. అలానే మనం నెక్స్ట్ ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా, టీ డికాషన్ కావాలని చెప్పాను, చాలా చిక్కగా ఉండాలని చెప్పాను కదా. ఇదిగోండి టీ పొడి. సో మనకి ఇందులో కనీసం హాఫ్ బౌల్ తీసుకుంటే 1 బౌల్ మనం వాటర్ వేసుకోవాలన్నమాట. కంప్లీట్గా బాయిల్ అయిపోయి చాలా కిందకి వెళ్ళిపోవాలన్నమాట. అంత మరిగితే మీకు చక్కగా చాలా చిక్కగా ఉన్న టీ అనేది వస్తుంది అన్నమాట మనకి, డికాషన్, బ్లాక్ టీ. ఓకే, అలాంటిది కావాలి. సో టీ డికాషన్ అన్నామని చెప్పేసి ఒక చిన్న స్పూన్ ఈ మాత్రం తీసుకుని ఒక బౌల్ వేసుకుంటే అది మనం చెప్పుకున్నట్టుగా రాదు. సో మనం చెప్పినట్టు రావాలి అంటే బ్లాక్ టీ కంప్లీట్ చూడడానికి ఇంచుమించు బ్లాక్ కలర్లో ఉండాలన్నమాట. ఓకేనా, అందుకే హాఫ్ బౌల్ తీసుకోమన్నా. సో అలానే గోరింటాకు పొడి. ఇదిగోండి గోరింటాకు పొడిని తెలిసిందే కదా మీకు, ఈ విధంగా గోరింటాకు పొడి ఉంటుంది. సో ఇది కూడా మీకు లేకపోయినా సరే ఆకు తీసుకుని ఎండబెట్టుకోమని చెప్తూ ఉంటాను కదా, అది కూడా తీసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము. ఉల్లిపాయని తురిమేసుకుందాం. ఇలా ఒక్కటే కాబట్టి తురుముకుంటున్నాను. సో హెయిర్ లెంగ్త్ ఎక్కువ ఉన్నట్టయితే మీరు మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకుని జ్యూస్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఆనియన్ని తురుముకున్నాం మనం. చూసారు కదా, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆపేస్తున్నాను. సో ఇక్కడ ఓన్లీ మీకు జస్ట్ ఫర్ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నా. సో ఇది జ్యూస్ ప్రిపరేషన్కి. సో నెక్స్ట్ ఏం చేశానంటే ఈ డికాషన్ ఉంది కదా, టీ డికాషన్ నేను చెప్పుకున్నాను కదా మీకు ఇందాక, అది ఏం చేశానంటే ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. ఆ డికాషన్ ఇది కూడా చూపిస్తున్నా. చూస్తున్నారా, కంప్లీట్ చూసారా, మీకు ఇంత తీసుకుంటే ఆల్మోస్ట్ కింద వరకు వెళ్ళిపోయింది అనమాట. అంత బాగా బాయిల్ అయిపోయింది. ఓకే, ఇందులో ఇప్పుడు మనం ఆనియన్ జ్యూస్ని యాడ్ చేసేస్తున్నా. ఈ టీ డికాషన్లో ఆనియన్ జ్యూస్ని యాడ్ చేస్తున్నా. ఒకసారి ఆలోచించండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందో. ఇలా ముందే మనం డికాషన్ కానీ తక్కువ పెట్టుకున్నట్లయితే, అంటే బ్లాక్ కాకుండా మనకి బ్రౌన్ కలర్లో ఉన్నట్టయితే ఆనియన్ జ్యూస్ వేసేసరికి మామూలు కలర్ అయిపోతుంది. సో అందుకనే మనకి గ్రే హెయిర్ కంట్రోల్ అవ్వడం కోసం కాబట్టి టీ డికాషన్ విషయంలో చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. నేను చెప్పినట్టుగా థిక్గా రావాలన్నమాట, అంటే చాలా చిక్కగా రావాలి. ఇప్పుడు చూస్తున్నారా, ఈ విధంగా టీ డికాషన్ అండ్ మనకి ఆనియన్ జ్యూస్ రెండు మిక్స్ చేసుకున్నాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇందులో మనం గోరింటాకు పొడిని యాడ్ చేస్తున్నాము సరిపడినంత. ఇది గోరింటాకు పొడి. సో గాజు బౌల్లో కాకుండా నేను ఎవ్రీ టైం చెప్తూ ఉంటాను కదా, ఐరన్ కంటైనర్లో ముందు రోజు నైట్ మాత్రం మిక్స్ చేసుకోండి. మార్నింగ్ చక్కగా మీకు బ్లాకిష్ కలర్ పేస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఉండలు లేకుండా ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్నాము. ఎప్పుడు ముందు రోజు నైట్, రేపు మార్నింగ్ మీరు పెట్టుకోవాలి అంటే అప్లై చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు నైట్ ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఇలా. సో మార్నింగ్ వచ్చేసరికి ఏమవుతుంది, మనకి చక్కగా బ్లాకిష్ కలర్ పేస్ట్ అనేది రెడీ అవుతుంది అన్నమాట. మనకి ఐరన్ కంటైనర్లో మాత్రమే మిక్స్ చేసుకోండి.
ఓకేనా. సో మిక్సింగ్ అయితే మీకు అర్థమైంది కదా, ప్యాక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో, ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో చూసారు కదండి ఎంత ఈజీ అనిపించింది కదా, మనకి ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ ఇలా. ఓకే, సో ప్రిపరేషన్ అయితే మీకు అర్థమైంది కదా, ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఎవ్రీ టైం నేను ఏం చెప్తాను, గ్రే హెయిర్ కంట్రోల్ అవ్వడం కోసం మనం ఏదైనా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవాలంటే ముందు రోజు షాంపూ వాష్ చేసుకుంటే స్కాల్ప్ నీట్గా ఉంటుంది, అలానే హెయిర్ కూడా నీట్గా ఉంటుంది కదా. నీట్గా క్లీన్గా ఉన్న స్కాల్ప్ అవ్వచ్చు, ఫేస్ అవ్వచ్చు, ఏదైనా ప్యాక్ పెట్టుకుంటే అబ్జార్బెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో అందుకే నేనైతే ఎప్పుడు క్లీన్ చేసుకోమని చెప్తా. సో ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్నాం ఈ ప్యాక్, ఒక బ్రష్ సహాయంతో కానీ, ఒక ఫింగర్ సహాయంతో కానీ, లేదంటే ఒక కాటన్ సహాయంతో కానీ తీసుకుని చక్కగా స్కాల్ప్ అంతా అప్లై చేసుకోండి ఇలా ఈ ప్యాక్. ఓకే, స్కాల్ప్ అంతా అవ్విన తర్వాత కంప్లీట్ హెయిర్ రూట్స్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్స్ వరకు, చివర్ల వరకు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నాక దీనికి కూడా మనం సర్టెన్ టైం ఇవ్వాలి కదా. సో ఇక్కడ మనం ఇచ్చే టైం 45 మినిట్స్. 45 మినిట్స్ తర్వాత చక్కగా చల్లని నీళ్ళతో జస్ట్ లైట్గా షాంపూ పెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ హెన్నా ఉంది కాబట్టి, హెన్నా పెట్టుకున్నప్పుడు జనరల్గా షాంపూ వాష్ చేయరు కాకపోతే ఇక్కడ ఏంటంటే లైట్గా షాంపూ పెట్టుకోమని చెప్తున్నాను. ఓకే, సో ఈ విధంగా అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ చేసినట్లయితే మీకు గ్రే హెయిర్ కంట్రోల్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మనకి హెయిర్ అనేది చాలా లెంగ్తీగా, చాలా సాఫ్ట్గా, థిక్నెస్గా తయారవుతుంది. సో ఎందుకు అంటే మనకు ఆనియన్ గురించి చాలా ఎపిసోడ్లు మనం చెప్పుకున్నాం. ఆనియన్ ఎప్పుడైనా మనం మిక్స్ చేసుకున్నాము అంటే హెయిర్ అనేది చాలా స్ట్రెంగ్తీగా, లెంగ్తీగా రావాల్సిందే, సల్ఫర్ ఉంటుంది కాబట్టి. సో నార్మల్గా కంపేర్ చేస్తే ఆనియన్ పెట్టుకున్న వాళ్ళని నార్మల్ని కంపేర్ చేస్తే డబల్ గ్రోత్ వస్తుంది అన్నమాట, అంత స్ట్రాంగ్ మనకి ఆనియన్. అలానే మనకి టీ డికాషన్ అని చెప్పుకున్నాం కదా, టీ డికాషన్ కూడా మనకి న్యాచురల్ కలర్ అన్నమాట. అది ఎక్కడ ఎటువంటి కెమికల్స్ మనం వేయలేదు, న్యాచురల్ కలర్ వస్తుంది అన్నమాట. సో మనకి ఇంచుమించు బ్లాకిష్ కలర్ రావాలి కాబట్టి మనం టీ డికాషన్ యూజ్ చేసాము. గోరింటాకు పొడి మీకు తెలిసిందే, జనరల్గా గోరింటాకు పొడి పెడుతున్నప్పుడు మనకి ఏమొస్తుంది, కాపర్ కలర్లో ఉంటుంది, లేదంటే ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా. సో మనకి ఈ టీ డికాషన్ అండ్ అలానే మనకి గోరింటాకు పొడి రెండు మిక్స్ చేసి చూడండి ఎంత చక్కగా ఉంటుందో. మనకి ఇంచుమించు బ్లాకిష్ కలర్ వస్తుంది అన్నమాట. చాలా మందికి డౌట్ రావచ్చు, ఒక్కసారి పెట్టుకుంటే వచ్చేస్తుందా అనేది. కాదండి, ఇది అట్లీస్ట్ వీక్లీ వన్స్ చెప్పిన మన కనీసం ఒక 3 months ట్రై చేయండి. సో గ్రే హెయిర్ని మాత్రం చక్కగా కంట్రోల్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా ట్రై చేయండి. అర్థమైంది కదండి, చాలా ఈజీ అండి. నేను ఏం చెప్పాను, ఒక ఆనియన్ తీసుకోమన్నాను జ్యూస్, అలానే టీ పొడి తీసుకోమన్నాను, డికాషన్ బాగా చిక్కగా బాయిల్ అయ్యేంత వరకు, అంటే ఒక 1/2 బౌల్ టీ డికాషన్ అంటే బ్లాక్ టీ, ఒక 1/2 బౌల్ మనకి ఆనియన్ జ్యూస్, అలానే మనకి గోరింటాకు పొడి సరిపడినంత అంటే ఒక 2 tablespoons. ఈ 3 మిక్స్ చేసుకుని చక్కగా హెయిర్కి అప్లై చేసుకుని ఒక 45 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకున్నట్లయితే గ్రే హెయిర్ అనేది చాలా మటుకు కంట్రోల్ అయిపోతుంది, రాకుండా కూడా ఉంటుంది. దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఏంటి మనకి చెప్పుకున్నాం కదా, హెయిర్ అనేది చాలా లెంగ్తీగా, స్ట్రాంగ్గా పెరుగుతుంది. ఆడవాళ్ళకి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి, చాలా హ్యాపీ కదా. ప్రతిరోజు నేను చెప్పే టిప్స్ అన్ని మీ అందరు ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. చాలామంది కాల్స్ చేస్తున్నారు, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను చెప్పేది ఏంటి అంటే, నాకు కాదు థ్యాంక్స్, సుమన్ టీవీ వాళ్ళకి చెప్పండి, సుమన్ టీవీ యాజమాన్యానికి చెప్పండి. ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చిన నాకు సుమన్ టీవీ యాజమాన్యానికి నా తరపు నుంచి, అలానే మీ అందరి తరపు నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పే టిప్స్ మీ అందరికీ చాలా బాగా అర్థమవుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.